హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డైలీ పోస్టర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నా పాత వీడియోలు చూడర్రి. ఆల్రెడీ నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయర్రి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే ఇవాళ మా నాన్నమ్మ మీద చిన్న ప్రాంక్, కిడ్నీ అమ్మేద్దాం అని. ముసలోళ్ళు బాగా హెల్త్ కేర్ తీసుకుంటారు, ఎందుకంటే ఏదైనా చేద్దామన్నా కానీ. అర్థమైందా? చూద్దాం మా నాన్నమ్మ ఎలా ఫీల్ అయ్యిద్దో. ఓకేనా ఫ్రెండ్స్? ముసలోళ్ళు అయితే బాగా ఫాస్ట్ ఉంటారు. మీకు కంపల్సరీ ఈ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓకేనా? లెట్స్ గో స్టార్ట్. నానే, నీకు పైసలు వస్తాయి. ఒక 30,000-35,000 వస్తాయి, సరేనా? నీకు ఒక్కడు నేను ఉంచుతా, పోవాలి, సరేనా? ఒక్కడికి పోవాలి, అటే ఉండాలి అన్నట్టు. 35,000 ఇస్తారు మాకు ఇక. పోయి మనం ఆడు ఉంటేనా ఆ, సరేనా? నవ్వుతే సాకగా ఉంటుంది బిడ్డ మోకాళ్ళు నాడు పోతాయి ఇక మాతోనే అది అమ్మేస్తాం నిన్ను. కానీ నాడు ఆగది నన్నట 35,000కు ఆడు ఉండు అంటుండు అమ్మకట్టుకుంటున్నాడు నేను అమ్మకట్టుకుంటున్నాడు పైసలు సరిపోతలేవు, నిన్ను పోషించడానికి పైసలు సరిపోతలేవు. 35,000కి అమ్మేస్తున్నావు ఓలెక్స్. నన్ను ఎందుకు అవుతుంది ఓలెక్స్ లో పాత సామాన్లు అమ్మేసి ఉంటది, ఇక నిన్ను అమ్మేస్తాయి. ఇక అమ్మాయి ఎవడు కొంటాడు బిడ్డ ఏ నువ్వు దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓలెక్స్ కాకుండా ఒకటి చెప్పన్నా, అది కాకుండా నీ కిడ్నీలు అమ్మేస్తా. అమ్మినాక బతాను నేను. ఎందుకు బతకరే? బతారు ఒకటి అమ్ముకొని ఒకటి ఉంచుకుంటే బతారు బతారు బతకపోతే ఏం చేస్తారు? ఒక కిడ్నీకి 10 లక్షలు ఇస్తారట. అమ్మన్నావా? నీ కిడ్నీ ఒకటి అమ్మితే ఒకటి ఉంటుందా? ఒకటి ఉంటది. నీకు ఇంకో 10 లక్షలు కావాలంటే ఆయన 2 కిడ్నీలు చూసి ఇచ్చేస్తే అయిపోద్ది. 20 లక్షలు వస్తాయి. 20 లక్షలు వస్తే అయితే పైసల కంటే నాకు ఇప్పుడు అందులో లేవా వాళ్ళకి లక్షతోనే బతుకుతావు 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు వస్తాయి. 2 కిడ్నీలకు కలిపి 20 లక్షలు వస్తాయి. హాస్పిటల్ అయితే నేను ముసలోళ్ళే కావన్నట. పాపం బతుకుతారు 2 కిడ్నీలు ఇస్తే. ఇక 20 లక్షలు బ్యాంకులో వేసుకో, ఏం కాదు. అందులో ఒక పని మనిషిని వేయడానికి 5 లక్షలు పని మనిషి ఇచ్చేద్దాం, సరేనా? ఏమండు మొత్తానికి ముసలమైన ఆరోగ్యానికి లక్షలతో ఏమవుతా? అబ్బో మాటలు బాగున్నాయి. ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుని జోరు ఉందా మరి కాదా? బతుకు నూరేళ్ళు నూరేళ్ళు కాదు 85 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అట్లా చూడు అట్లా ఇంకా 15 సంవత్సరాలు అయితే కదా. 100 సంవత్సరాలు బందోబస్తు బతుకుతున్నావు. గడవ మళ్ళా 10 లక్షలు వస్తాయి. నీ రోగాలన్నీ పోతాయి. కొత్త రోగాలు వస్తాయి. టెన్షన్ ఏం పడదు, సరే? అది పాత రోగాలు పోతే ఇంకేముంది, కొత్త రోగాలు 10 లక్షలు వస్తున్నాయి. దాంతో తీసుకోరేద్దాం, అర్థమైందా? ముసలోళ్ళని అందరినీ నమ్ముతారు. అందరు అమ్మి పారేస్తున్నారు. ఇంటింటికి భారం అవుతుందట, సరేనా? మేమే 4 ఉన్నాం ఇంట్లో. నిన్ను పోషిస్తే మాకే బరువు అవుతుంది. దానికి చక్కగా నీ కిడ్నీలు అమ్మేసిన అనుకో, నీ బతుకు నువ్వు హాస్పిటల్ ఉంటావు. ఓ 10 మనిషిని పెట్టినామంటే దానికి 5 లక్షలు ఇచ్చినామంటే నీ అకౌంట్ లో 15 లక్షలు ఉంటాయి. అదే ఇక అయిపోయాక చూసుకుంటది. అయిపోయేదాకా దగ్గర చచ్చిపోతే పడుతుంది. పైసలకు రావాలి, ఎందుకు బాధపడదు? పైసలు తీసుకొని అడ్ను నాటే కార్యక్రమాలు చేసేస్తాం. కిడ్నీలు ఇస్తావా మరి? మరి కిడ్నీలు ఇవ్వమయ్యా. ఓలెక్స్ లో అమ్ముతా అంటే పోను అంటే ఇక ఓలెక్స్ లో పోయినా అనుకో పోతా అంటే కానీ ఆ కడుగోలు రాదు అన్నారు. కడమలు చూసుకుంటుంది. వాళ్ళకి మనిషికో 5 లక్షలు ఇస్తుంది. లేకుంటే ఓలెక్స్ లో అయితే 30,000 వస్తాయి. హాస్పిటల్ అయితే కిడ్నీలు ఇచ్చుకొని ఎత్తే అయిపోతుంది అంతే, సరేనా? 10 లక్షలు 20 లక్షలు వస్తాయి. నీ జీవితం
ఇయ్య ఎందుకు ఇయ్యవు? ఆ? ఇయ్య ఎందుకు ఇయ్యవు? పైసలు వద్దా? పైసలు ఏమద్దు నాకు అవు బ్యాంకు పెట్టుకుంటావు కానీ పెట్టుకోను మరి ఇప్పుడు పైసలు 20 లక్షలు వస్తాయి నీకు ఎందుకు టెన్షన్? లక్ష ఫోన్ లేకుండా లేదు ఒక కిడ్నీ ఇచ్చేసే 10 లక్షలు వస్తాయి. అట్లా ఇస్తానంటే కడవలు ఏమంటారు అంటూ ఇయ్యకు ఆన్లైన్ విడిచిపెట్టే నీకు పైసలు రావన్నా వద్దా? నాకు పైసలు ఏమద్దు మరి ఓలెక్స్ అమ్మేయమంటావు నేను? అమ్మాయి ఆ? నిన్ను ఎవడు ఆలోచన ఉండు వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసుడు. నాకు మా సాధన మరి ఉత్తాను ఇస్తానే 4 మాకు 30 మరి నేను తీసుకుపోయి చేస్తాను అనుకుంటున్నా. నిజమైన దేవత అన్నట. మరి అందుకే అది విడిచిపెట్టేసే చక్క ఒక కిడ్నీ ఇచ్చేసే 10 లక్షలు వస్తాయి. ఒక కిడ్నీ ఉంటది ఇంకేంది అర్థమైందా? 10 అంటే మనిషికి 2 లక్షలు అంటే 4 అంటే ఇంకా 2 లక్షలు ఉంటాయి. నీ పేరు మీద డిపాజిట్ చేస్తాం. నేను బతుకుతా లేస్తావు నువ్వు అగో ఇంకో కిడ్నీ ఉంది కదా, ఇంకేం టెన్షన్? ఒకటి ఉండదా ఒకటి ఉంటే బతకరా అటు ఇటు అన్నా తిరిగేస్తా తిరుగుతుంది కదా ఒక కిడ్నీతో తిరుగుతావు. నీకేంది ఇక ఎందుకు బతకరా గీరాలు కూర్చుంటే చూడు కాలు తిరిగిన వాళ్ళకి చేస్తారు. అటువంటి ఒకటి కొనకొచ్చి ఇచ్చేస్తాం. ఇది సరేనా? 10 లక్షలకి ఒక కిడ్నాప్ అయితే అయిపోద్ది. నీ అటువంటి ముసలి అయితే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండేది. జల్లు వస్తాయి కిడ్నీలు పోసేస్తే జల్లు వస్తాయి. తీసేస్తాయి ఆ, అదే పైసలు వస్తాయి అవి తీసేస్తాయి పైసలు వస్తాయి. అందుకే 10 లక్షలు అంటున్నా. ఒక్క కిడ్నీకి 10 లక్షలు అట. అదేనా? నీ వయసుకున్న వాళ్ళకు నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు? నాకు 25 ఉన్నాయి ఆ ఏజ్ వల్ల కిడ్నీలు బాగా ఏరిపోతాయట. అసలు వాళ్ళకి కాదంటే నీది అమ్ముతాడే దానికి అంటున్నాడు. అమ్ముతావా? వాళ్ళు ఏమంటారు లేకుండా వాళ్ళ నీకు చెప్పాను నీకు పైసలు చూసుకో కలవాలి సంగతి నీకెందుకు అంటారా ఇక 10 లక్షలతో అయితే ఒక కారు కొనుక్కోవచ్చు, ఓ ఇల్లు కొనుక్కోవచ్చు. ఎన్ని ఉంటాయి నేను బతుకుతా కొంటది మరి నువ్వు అంత మాట అంటు మరి అవి ఉండేందుకే ఉండేది ఉండదంటే అవి నువ్వు పెడుతున్నా బయట కాకపోతే 10 లక్షలు వస్తున్నాయి. లోపల ఉన్న ఏం చేస్తే చెప్పు. ఏం చేస్తాయంటే అవితోనే బతుకుడు ఏ ఒక్కటి ఉంటది కదా ఇంకెందుకు ఒకటం పెద్ద కొడుకే అదాడు అంత ఉంటే నీ పెద్ద కారు కొడుకు కూడా ఇస్తాం ఒకటి. పెద్ద కొడుకు నీ దాంతో కూడా మీ పెద్ద కొడుకు ఇచ్చేసి ఇచ్చి పారేస్తాం. ఆడు ఉంటాడు అందులో అందులో ఉండడు కాదు నీ దాంతో పాటు బాబు ఇచ్చేసి ఇచ్చి పారేస్తాం. బాబు అదా మరి నీ కిడ్నీతో నేను ఇయ్యాను అంటే అది అర్థం అన్నప్పుడు మరి నీ కిడ్నీ మరి పైసలు వస్తాయి అని చెప్తాను. పైసలు పాడుగాను ఇవాళ కాకుండా రేపు అది అవుతుంది ఎందుకు అవుతుంది? కదా ఆరోగ్యం మీద బాగానే ఉంది. బాగా ఉన్నది నాది